హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం అండి. ఇదైతే శ్రీరామనవమి వ్లాగ్ అండి. ఆ రోజైతే ఇంట్లో పనులన్నీ పూర్తయ్యేసరికి 9:30 అయిపోయింది. ఇంకా నేనైతే పూజ అయితే చేసేసుకున్నానండి. ఫ్రెష్ అయిపోయి పూజ అయ్యేసరికి అయితే జస్ట్ పాప నిద్ర లేచింది. తర్వాత అయితే తనకి వేడి నీళ్ళు పెట్టేశానండి. ఇంకా మా వారైతే టిఫిన్ తీసుకొని వచ్చారు. రవ్వ దోశ పూరి అయితే తీసుకొని వచ్చారండి. జస్వికి అయితే పెట్టాను, తను తినలేదండి సరిగ్గా. నేను మా వారైతే తిన్నాము. ఇంకా జస్వికి అయితే స్నానం చేపించేసి రెడీ చేసి పడుకోబెట్టేశానండి. ఎందుకంటే ఆఫ్టర్నూన్ రాముల వారి గెటప్ వేద్దామని పడుకోబెట్టాను. పడుకొని లేచిన తర్వాత వేయించుకుంటుందని చెప్పి ఏడవకుండా వేయించుకుంది. కానీ చాలా ఏడ్చేసిందండి. ఒక్క ఫోటో కూడా మంచిగా రాలేదు. మంచిగా తీద్దామని చెప్పిన మా వారికి నాకు నరకం అంటే ఏంటో చూపించేసింది. ఆ గెటప్లోనే మా అత్తయ్య గారి ఇంటికి తీసుకొని వెళ్దామని అనుకున్నాము. అస్సలు చాలా ఏడ్చేసిందండి. ఇంకా మా వారైతే తీసేయమని చెప్పారు. వేరే డ్రెస్ వేసేసి నార్మల్ డ్రెస్ అప్పుడు మా అత్తయ్య గారి ఇంటికి అయితే తీసుకొని వెళ్ళాము. ఏదో తీసిన ఫొటోసే వాళ్ళకి చూపించాము అంతే. ఇంకా మా వదిన కూడా వచ్చిందండి. వాళ్ళ పాపని తీసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేసాము కొంతసేపు. తర్వాత అయితే మా అత్తయ్య గారు తినడానికి గారెలు అయితే వేశారండి. మేమైతే సరదాగా కూర్చొని కొంతసేపు మాట్లాడుకొని గారెలు అయితే తినేసి మా ఇంటికి వచ్చేసామండి. డూ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.